జీవము గల దేవుని దృష్టికి మనము యథార్థవంతులుగాను నీతిమంతులుగాను ఆయన యొక్క మార్గములో నడుస్తూ ప్రతి ఒక్క ఆజ్ఞను మనం పాటించిన ఎడల దేవుని యొక్క కంచె మన చుట్టూ వేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అగ్ని కంచెను దాటడానికి ఏ నరమానవుడికి అధికారం లేదు. ఈ లోకాన్ని శాసిస్తున్న దురాత్మకు కూడా ఎటువంటి అధికారం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గారు తన యొక్క జీవితంలో తన యొక్క పిల్లలు ఏనాడైనా పాపం చేశారేమో అని తలంచి ప్రతిరోజు దేవునికి బలిని అర్పించేవాడు. నేటి దినాల్లో మనము కూడా అదే పనిని మనం చేస్తూ ఉండాలి. మన యొక్క పిల్లలు ఎటువంటి పాపం చేశారని మనం వారిని పరిశీలిస్తూ వారి నిమిత్తం మనం ప్రార్థన చేస్తూ సమాధాన బలి అనే యొక్క ప్రార్థనను మనం ప్రతిరోజు దేవునికి అర్పించాలి. పాప క్షమాపణ అనే ప్రార్థనా బలిని మనం ప్రతిరోజు దేవునికి అర్పించాలి. మన జీవితంలో కూడా మన కుటుంబం పట్ల గాని ఎవరి పట్లైనను మన ఇరుగు పొరుగు వారి పట్లను మనం ఎటువంటి అయినా పాపం చేసి దేవుని దృష్టికి దూరం అవుతున్నామేమో అని ఆలోచన చేసి మనము మన పాప క్షమాపణ నిమిత్తం ప్రతిరోజు ప్రార్థన చేస్తే దేవుని దృష్టికి మనం యథార్థవంతులుగాను నీతిమంతులుగాను తీర్చబడతాము. ఆయన యొక్క అగ్ని కంచె మన చుట్టూ వేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాన అటువంటి కంచె మనందరము కలిగి ఉండాలని ఈ యొక్క మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చిన్న మాటలు ప్రభు మన వెనికిడిలో దీవించును గాక. ఆమెన్.